హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఫ్రంట్ ఆఫీస్ సలీం అన్సారీ గారు. నమస్కారం సలీం గారు. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుంటున్నారు. ఈ మధ్య ప్యాషనేట్‌గా తీసుకుంటున్నారు. అవునండి. బట్ మన ఇండియాలో చూస్తే టాప్ ర్యాంక్ ఉన్న కాలేజెస్ ఏవేవి ఉన్నాయి? ఎన్నున్నాయి? సో, మన ఇండియాలో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అన్ని కాలేజెస్ టాప్‌లో ఉన్నాయండి. ఓకే. అండ్ స్టేట్‌లో అయితే మీకు డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. లైక్ ఇవి ప్రైవేట్ కాలేజెస్ అన్నమాట. హ్మ్. సో, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఐహెచ్ఎం కాలేజెస్ అన్నమాట. హ్మ్. సో, ఈ కాలేజెస్ అన్ని టాప్ కాలేజెస్ అని చెప్పొచ్చు. ఓకే. ఓకే. వీటిలో ప్లేస్‌మెంట్స్ కానీ, లేకపోతే వీటిలో ఫ్యాకల్టీ కానీ టాప్ క్లాస్ ఫ్యాకల్టీ ఉంటారు. సో అందులో మనం సీట్ తెచ్చుకోవాలి అంటే ఎలా? ఏం చదవాలి? ఎటువంటి ఎగ్జామ్స్ రాయాలి? కాంపిటీటివ్ ఎగ్జామ్స్? యెస్. యాక్చువల్‌గా ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్స్ అన్నిట్లో మనకు డిగ్రీ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. హ్మ్. సో, దీంట్లో మనకు ప్లేస్‌మెంట్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. దీంట్లో ఎన్‌సీహెచ్ఎంసీటీ ఓకే. ఓకే. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది కాకుండా సీయూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. హ్మ్. ఓకే. వీటిలలో ఈ నేషనల్ కౌన్సిల్‌కి సంబంధించినది ఏదైతే ఉందో ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, ఇది 800 మార్క్స్‌కి ఉంటుంది. హ్మ్. సో, దీంట్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ జనరల్ ఎబిలిటీ ఉంటుంది. హ్మ్. అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, దీని తర్వాత దీంట్లో ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత దీంట్లో మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత జనరల్‌గా ఎట్లయితే ఇంజినీరింగ్‌లో కౌన్సెలింగ్ ఉంటుందో హ్మ్. దీంట్లో కూడా కౌన్సెలింగ్ ఉంటుంది. ఓకే. సో, ఈ కౌన్సెలింగ్‌లో మోస్ట్‌లీ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉందనేది చెక్ చేస్తారన్నమాట. ఓకే. సో, అయితే కమ్యూనికేషన్ తెలుగు మీడియం యెస్. చదువుకున్న వాళ్ళు కష్టమా హోటల్ మేనేజ్మెంట్ చేయడం? హోటల్ మేనేజ్మెంట్ చేయడం కష్టం కాదండి. హ్మ్. అంటే ఇట్లాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్లేస్‌మెంట్ తీసుకోవడం ఓకే. అనేది కష్టం ఉండొచ్చు. ఎవరికి కమ్యూనికేషన్ లేని వాళ్ళకి. ఓకే. ఓకే. కమ్యూనికేషన్ బావుంటే తెలుగు మీడియం చేసినా, ఇంగ్లీష్ మీడియం చేసినా ఇట్ డజంట్ మ్యాటర్. కమ్యూనికేషన్ ఇన్ ది సెన్స్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటున్నారా? లేకపోతే ఇంగ్లీష్ అని కాదు. నార్మల్ కమ్యూనికేషన్ స్కిల్స్? జనరల్‌గా అయితే మనకు అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే కాబట్టి హ్మ్. సో, ఇంగ్లీష్‌ని ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయడాన్ని కమ్యూనికేషన్ అంటాం. హ్మ్. బట్ యూజువల్‌గా కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అనేది కాదు. ఏ ఓకే. లాంగ్వేజ్ అయినా సరే మనం మెసేజ్‌ని ఎట్లా కన్వే చేస్తున్నాం. హ్మ్. ఓకే. మనల్ని మనం ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో యెస్. నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి కేటగరీస్ అంటే ఇప్పుడు ఇంజినీరింగ్‌లో మనకు ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఉన్నట్టు ఇట్లా బీహెచ్ఎంలో కూడా కేటగరీస్ ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. అయితే డిగ్రీలో అయితే మీకు బీహెచ్ఎం అండ్ సీటీ అని ఉంది. హ్మ్. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ. ఓకే. అండ్ బీసీటీ సీఏ అని ఇంకొక కోర్స్ ఉంది. హ్మ్. అది బ్యాచిలర్ ఆఫ్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ కులినరీ ఆర్ట్స్ అన్నమాట. హ్మ్. సో, ఇదేంటంటే స్పెషల్లీ ఎవరైతే షెఫ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం బీసీటీ సీఏ అనే కోర్స్ అన్నమాట. ఓకే. లేదు నేను హోటల్‌లో డిఫరెంట్ సెక్టార్స్ సెక్షన్స్ గురించి నేర్చుకుంటాను. అన్నిటి మీద నాలెడ్జ్ కావాలి అనుకుంటే బీహెచ్ఎం అండ్ సీటీ అనేది ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే. ఇవి కాకుండా వేరే స్టేట్స్‌లో బీఎస్సీ ఉంటుందన్నమాట. హ్మ్. బీఎస్సీ ఉంటుంది. లేకపోతే వేరే ఏదైనా కోర్స్ ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్. సో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అంటే హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకుంటే బెటరా? మీరన్నట్టు షెఫ్ ఈ కులినరీ ఆర్ట్స్‌కి సంబంధించిన కోర్స్ చూస్ చేసుకుంటే బెటరా? అయితే చిన్నప్పటి నుంచి కొంతమందికి కుకరీ అంటేనే ఇంట్రెస్ట్ హ్మ్. ఉంటుందన్నమాట. సో, అలాంటి వాళ్ళు ఓన్లీ బీసీటీ సీఏకి వెళ్ళడం బెటర్ అని చెప్తాను. ఓకే. ఎలా అంటే వీళ్ళు ఒక షెఫ్‌గా ఎంట్రీ లెవెల్ షెఫ్‌గా స్టార్ట్ చేసి హ్మ్. వీళ్ళు ఎగ్జిక్యూటివ్ షెఫ్ వరకు వెళ్ళొచ్చన్నమాట. ఓకే. సో, దాని తర్వాత వీళ్ళు ఓన్‌గా వాళ్ళ రెస్టారెంట్ పెట్టుకొని వీళ్ళే లైఫ్‌లో గెట్ ఆన్ అవ్వచ్చు. సో, హ్మ్. ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అని ఓకే. చెప్పొచ్చన్నమాట. ఓకే. అయితే ఇది కాకుండా బీహెచ్ఎంసీటీ ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు 4 డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ గురించి నేర్చుకుంటారు. హ్మ్. అండ్ కంప్లీట్ హోటల్ ఆపరేషన్స్ గురించి కూడా నేర్చుకుంటారన్నమాట. ఓకే. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఒక డిపార్ట్‌మెంట్‌లో సెట్ అవ్వలేకపోతే, లేకపోతే సర్టెన్ రీజన్స్ వల్ల హ్మ్. మనం ఆ డిపార్ట్‌మెంట్‌లో పని చేయకూడదు అనుకుంటే, వేరే డిపార్ట్‌మెంట్‌లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. సో, ఇందులో టోటల్ హోటల్‌కి సంబంధించిన మనకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, ఇది ఒక బెటర్ అడ్వాంటేజ్ అని కూడా చెప్తాను. సో కెరియర్ అంటే హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకున్న వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి? కెరియర్ ఆపర్చునిటీస్ చాలా బావుంటాయి మేడం. అయితే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది మన కెరియర్ హోటల్ మేనేజ్మెంట్‌లో బాగుండాలి అంటే, హ్మ్. బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్‌లో జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఎందుకంటే బెస్ట్ కాలేజ్‌లో జాయిన్ అవుతే ఏమవుతుందంటే వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బావుంటుంది. ఓకే. దాని తర్వాత ప్రాక్టికల్స్ అనేవి టైంకి చేపిస్తారు. ఎక్కువ ప్రాక్టికల్స్ చేపిస్తారు. అండ్ ఫ్యాకల్టీ ఎక్స్‌పీరియన్స్డ్ ఉంటారు. అండ్ వీళ్ళు ట్రైనింగ్ కూడా ప్రాపర్‌గా ట్రైనింగ్‌కి పంపిస్తారనమాట. ఓకే. అయితే కొన్ని కాలేజెస్ ఏం చేస్తారంటే ట్రైనింగ్ చేయకపోయినా పిల్లల్ని పాస్ చేసేస్తారు. హ్మ్. సో, ఈ టాప్ కాలేజ్‌లో ఏంటంటే ట్రైనింగ్ చేయకపోతే స్టూడెంట్‌ని ఫెయిల్ చేస్తారు.
ఓకే. సో నెక్స్ట్ వాళ్ళు ట్రైనింగ్ చేసే నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళాలి కంపల్సరీ. సో ట్రైనింగ్ అనేది ఒక పర్సనాలిటీని డెవలప్ చేస్తుంది అండ్ వాళ్ళని ఒక ప్రొఫెషనల్గా తీర్చిదిద్దుతాను అనమాట. సో ట్రైనింగ్ అనేది హోటల్ మేనేజ్మెంట్ మొత్తంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో దీనివల్ల ఇట్లాంటి కాలేజెస్లో జాయిన్ అవుతే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచి చైన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఐటీసీ ఏదైతే ఉందో ఐటీసీ, మేరియట్ అయి ఉండొచ్చు, తాజ్ అయి ఉండొచ్చు, లేకపోతే హిల్టన్ అయి ఉండొచ్చు, ఇలా టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ చైన్ బ్రాండ్స్లో మనం జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అయితే ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ప్రమోషన్స్ కూడా ఫ్రీక్వెంట్గా ఇస్తారు, అప్రైజల్స్ ఉంటాయి, ఓకే, అండ్ దాని తర్వాత ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తారు, క్రాస్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. సో లేదు మనం నార్మల్ కాలేజ్లో చూస్ చేసుకున్నాము అంటే కొన్ని కాలేజెస్ ఏం చేస్తారంటే అడ్మిషన్స్ కోసం మనీ పే చేస్తారు స్టూడెంట్స్కి. 10,000 ఇస్తాము, మీరు ఒక స్టూడెంట్ని జాయిన్ చేయండి. సో ఇట్లాంటి మనీ కోసం ఎవరైతే వేరే కాలేజ్ తెలియక జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ల్యాబ్స్ ఫెసిలిటీస్ ఉండవు, ఓకే, అండ్ దెన్ వాళ్ళకు మంచి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకు ప్లేస్మెంట్ వస్తుంది డెఫినెట్లీ, కాకపోతే ఏమవుతుందంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల మల్టిపుల్ థింగ్స్ వాళ్ళతోటి ఒక్కరితోనే చేపిస్తారు. సో ఎప్పుడైతే నాలెడ్జ్ లేదో వాళ్ళు ఆ వర్క్ని డినై చేయలేరు. ఒకవేళ డినై చేస్తే మళ్ళీ లైఫ్ ఉండదు, ఓకే, మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో దాంతో వాళ్ళు ఇరికిపోయినట్టు అయిపోతుంది. సో అయితే చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఫారిన్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, సో అక్కడ వాళ్ళకి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్లీ అండి, ఫారిన్ ఆపర్చునిటీస్ కోసమే హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా మంది ఎందుకు జాయిన్ అవుతారంటే ఫారిన్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని. ఎస్పెషల్లీ గల్ఫ్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ వేరే దగ్గర కూడా వేరే కంట్రీస్ అయితే ఉన్నాయి, వెస్ట్రన్ కంట్రీస్, దాంట్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ దీనికి ఏంటంటే మనము మంచి కాలేజ్ని చూస్ చేసుకోవాలి అగైన్. అంటే ప్లేస్మెంట్స్ గురించి జాయిన్ అయ్యి డబ్బులు కట్టి మళ్ళీ దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి ఇలా కాకుండా ఎవరైతే బెటర్ గైడెన్స్ ఇస్తారో అట్లాంటి కాలేజెస్ చూస్ చేసుకుంటే డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ జాబ్సే కాకుండా మేనేజర్ పోస్ట్ కానీ డిఫరెంట్ సెక్టర్స్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు అడ్మిషన్స్ టైం కాబట్టి ఇందాక ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి అని చెప్పారు. సో ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత? కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్లోనే వీళ్ళకి కోర్స్ గురించి ఒక బేసిక్ ఐడియా అనేది ఇచ్చేస్తారు అన్నమాట. సో కాలేజ్ టైమింగ్స్ ఏముంటాయి, ఎలా ఉండాలి, ఏం చేయాలనేది. సో స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ డే 1 వీళ్ళు గ్రూమింగ్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అపియరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హోటల్లో. ఎందుకంటే వీళ్ళని మీట్ అయ్యే గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, ఓకే, డిప్లొమాట్స్ అయి ఉండొచ్చు, మినిస్టర్స్ లేకపోతే సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా హైఫై ఉంటుంది. సో వాళ్ళకి ఎవరైతే సర్వీస్ ఇస్తారో వాళ్ళ స్టాండర్డ్ని కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇట్స్ నాట్ దట్ ఒక ర్యాండమ్ పర్సన్ని తీసుకొచ్చి మనం జాబ్లో పెట్టామని కాకుండా ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనకు లైఫ్ స్టైల్ తెలుస్తుందో స్పూన్ ఫోక్తో ఎందుకు తినాలి, ఓకే, సో మనకు గెస్ట్ లైఫ్ స్టైల్ అయితే ఎప్పుడు అర్థం కాదో వాళ్ళకి ప్రాపర్ సర్వీస్ అనేది ఇవ్వలేము. సో దీని గురించి అండ్ హాస్పిటాలిటీ ఇంపార్టెన్స్ గురించి చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. అయితే కోర్స్ డిఫికల్ట్ గా ఉంటుందా, ఈజీగా ఉంటుందా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుందండి. అంటే చాలా ఎంటర్టైన్మెంట్ తోటి మనం నేర్చుకోగలిగే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ కోర్స్ ఏదంటే హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక పార్ట్ అన్నమాట. అండ్ ప్రాక్టికల్స్ చేస్తాము. సో ప్రాక్టికల్స్ లో డిఫరెంట్ స్టేట్స్ కి సంబంధించిన థీమ్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. సో ఇదంతా లైక్ టీమ్ వర్క్ లాంటిది. సో వెన్ వి వర్క్ యాజ్ ఎ టీమ్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తూ ఎస్ ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో మనకు నాట్ ఓన్లీ ఫుడ్ ప్రిపరేషన్ బట్ ఈవెన్ మీకు ఈ ఫిలిమ్స్ కి సంబంధించిన ఈవెంట్స్ అయ్యొచ్చు, వీటికి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. ఇప్పుడు హోటల్లో మనకు బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి, బ్యాంకెట్ హాల్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ లేకపోతే పెద్ద లార్జ్ వెడ్డింగ్స్ కానీ అవుతుండొచ్చు. సో వీటిలో పనిచేస్తున్నప్పుడు డెఫినెట్లీ లైవ్లీగా ఉంటుంది అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, నేర్చుకుంటూ దీంట్లో మనం గెట్ ఆన్ అవ్వచ్చు అనమాట.